కేంద్రం కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలో రైతు కూలీ సంఘాలు సిఐటియు, పీడీఎఫ్యు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, వివిధ రైతు కూలీ సంఘాల నాయకులు గద్వాల్ పట్టణం పాత బస్టాండ్ ఆవరణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తెలంగాణ గ్రామీణ్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, పంట నష్టపరిహారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కామ్రేడ్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఎల్ఐసి కానీ, టీచర్స్ సంబంధించిన యూనియన్స్ కానీ, ఆర్టీసీ సంబంధించి కానీ కార్మికుల హక్కులను కారాస్తున్న కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కూడా ప్రైవేటీకరణకు అప్పచెప్పే చిత్రాలు చేస్తుంది. కాబట్టి కార్మికులంతా కూడా అగ్రావేశాలతో ఈరోజు దేశంలో ఉంటే నరేంద్ర మోడీ ముష్కర బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కథన రంగంలోకి దింపి సమ్మె పాట పట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము కూడా గద్వాల జిల్లా కేంద్రంలో అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సమ్మెకు పూనుకుంటున్నాము. మరి సమ్మెలో వచ్చాం పోదాం అనేటువంటి కార్యక్రమం కాదు. ప్రతి ఒక్క కార్మికుల హక్కు ఇది. మనము కార్మికులందరూ కూడా ఏకం కాకుండా సమ్మెలో పాల్గొనకుండా ఉంటే కార్మికుల హక్కుల్ని, చట్టాలని, లేకపోతే ఆ సంస్థల్లో పనిచేసేటువంటి అన్ని రకాల హక్కుల్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని కుట్రలకు పూనుకుంటుంది. ఈ 2-3 సంవత్సరాల కాలంగా చూసాం. రైల్వే అయినా, లేకపోతే ఎల్ఐసి అయినా, బిఎస్ఎన్ఎల్ అయినా, లేకపోతే రక్షణ శాఖ అయినా, లేకపోతే ఇతరత్ర ఈ దేశానికి గుండెకాయగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని, పెద్ద సంస్థలు కూడా అనిల్ అంబానీకో, ముఖేష్ కో, లేకపోతే ఆదానికో, బీర్లకో ఆకట్టుకోవడానికి కమిషన్ల కోసం కేవలం ఈ దేశంలో ఉండే కార్మికుల హక్కులు కాపాడడం, ఈ దేశ సంపదని కార్మికులకు పంచడం, ఈ దేశ సంపదని దేశానికి పంచడం అనేటువంటి బాధ్యత మరి కాదని చెప్పేసి ఈరోజు కార్మికుల హక్కుల్ని కాలాస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వైపుగా ఈరోజు దేశంలో కార్మికులు సిద్ధమవుతున్న సందర్భంలో మనం ఈ సమ్మెకి పూనుకుంటున్నాం. మరి ఈ సమ్మెలో ఎక్కడికక్కడ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్ని రంగాల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు, అనుబంధ సంఘాలన్నీ కూడా, అన్ని హమాలీ కార్మిక సంఘాలందరూ కూడా ఇప్పటికే రావడం జరిగింది. ఇంకా రాని వాళ్ళు